ప్రియ సహోదరి సహోదరులారా, మన పరలోక తండ్రి శక్తి కలిగిన వాడు. ఆయన యొక్క శక్తి సర్వలోకమంతా కూడా వ్యాపించి సమర్థవంతముగా సమాధానంతో సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన యొక్క శక్తిని గూర్చిన వాక్య ఆధారాలను మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, అబ్రామునకు 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడను అగు దేవుడను. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? నేను సర్వశక్తి గల దేవుణ్ణి, మీతో ఉండి 99 సంవత్సరాలు వచ్చినాయి. నీ జీవితంలో నేను ఒక కాయను పుట్టించగలను, నీకు ఒక సంతానాన్ని కలిగింప చేయగలని దేవుడు తన సర్వశక్తిత్వాన్ని, సర్వభౌమాధికారాన్ని ప్రకటించుకుంటున్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం మనం చదివితే, అతనికి భూమి మీద నరులు శూన్యముతో సమానము. భూమిపైన మనమందరము కూడా శూన్యంతో సమానం. స్వర్గములోని దేవదూతలను, భూమి మీద నరులను అతడు తన ఇష్టం వచ్చినట్లు చేయును. తన ఇష్టం వచ్చినట్లు స్వర్గంలోని దేవదూతలను, మరి దేవుని యొక్క సృష్టిని తన ఇష్టం వచ్చినట్లు చేయవచ్చును. నీవు నేను ఎంత ప్రియమైన బిడ్డలారా, శూన్యం, మన జీవితం శూన్యం. కాబట్టి ఇక సత్యాన్ని గ్రహించుకుని ఆ ప్రభుని ఆరాధించుకుందాం. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. పరమ వైద్యుడా నమస్కారం, పరమ వైద్యుడా నమస్కారం. పాప విమోచక నమస్కారం, పాప విమోచక నమస్కారం. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. చీకటి నిండిన లోకంలో వెలుగై రా యేసయ్యా, నీ వెలుగై రా యేసయ్యా. పాపపు చీకటి నుండి మమ్ము వైదొలిగింపచేసి పరిశుద్ధపరచ రావా యేసయ్యా. స్తోత్రం. చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా. చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా. పాప చీకటి తొలగించి, పాప చీకటి తొలగించి, పాప చీకటి తొలగించి, పాప చీకటి తొలగించి, పరిశుద్ధపరచ రావయ్యా,
పరిశుద్ధపరచ రావయ్యా, పరిశుద్ధపరచ రావయ్యా. శరణం శరణం యేసయ్యా, 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 శరణం శరణం యేసయ్యా. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం, సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. ఆటంకాలన్నీ తొలగించువాడా, మార్గము చూపి నడిపించువాడా, కృంగిన ఆత్మను వెళ్ళగొట్టి ఉత్సాహాత్మతో నింపు దైవమా నీకే స్తోత్రం. ఆటంకాలని తొలగించువాడా, మార్గము చూపి నడుపువాడా, ఆటంకాలన్నీ తొలగించువాడా, మార్గము చూపి నడుపువాడా, కృంగిన ఆత్మను వెళ్ళగొట్టి, కృంగిన ఆత్మను వెళ్ళగొట్టి, కృంగిన ఆత్మను వెళ్ళగొట్టి, కృంగిన ఆత్మను వెళ్ళగొట్టి, ఉత్సాహాత్మతో నింపుమయా, ఉత్సాహాత్మతో నింపుమయా, ఉత్సాహాత్మతో నింపుమయా. శరణం శరణం యేసయ్యా, 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 శరణం శరణం యేసయ్యా. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం, సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. పరమ వైద్యుడా నమస్కారం, పరమ వైద్యుడా నమస్కారం, పాప విమోచక నమస్కారం, పాప విమోచక నమస్కారం. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, 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 శరణం శరణం యేసయ్యా, యేసయ్యా, శరణం శరణం 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 యేసయ్యా. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం, పరమ వైద్యుడా నమస్కారం, పరమ వైద్యుడా నమస్కారం, పాప విమోచక నమస్కారం, పాప విమోచక నమస్కారం. సర్వలోకాధిపతి నీకే నమస్కారం యేసయ్యా.
ఇదిగో తండ్రి యొక్క ఉదయకాల సమయంలో నీ సర్వ అధికారమును స్మరించుకొని స్తుతించి ఆరాధిస్తుండగా తండ్రి, ఈ శూన్యమైన మనిషి యొక్క ప్రార్థనను ఆలకించండి యేసయ్య. ఇదిగో తండ్రి, దానియేలు గ్రంథంలో మానవుని యొక్క జీవితం శూన్యమని నువ్వు పలికి ఉన్నావే. అబ్రహాముతో నువ్వు మాట్లాడి నేను సర్వశక్తిమంతుడైన దేవుడునని అతనికి తన యొక్క వంశాన్ని వ్యాప్తింపచేసి ఉన్నావే. నీకే స్తోత్రమయ్యా. నీ యొక్క సర్వలోక అధికార శక్తితో అయ్యా గొడ్రాలుతనంతో జీవిస్తున్న బిడ్డలను కనికరించండి ప్రభువా. ఇదిగో తండ్రి, వారిలో నాకు గొడ్రాలితనాన్ని తీసివేసి తండ్రి నీ యొక్క పిల్ల బిడ్డలతో దీవించి ఆశీర్వదించండి యేసయ్య. నీ యొక్క పరలోక వంశాన్ని బిడ్డల యందు ప్రభు గొప్పగా నెరవేర్చండి యేసయ్య. ఇదిగో ఎక్కడికి వెళ్ళినా మహారాణులుగా మహారాజులుగా బిడ్డలు వర్ధిల్లుదురుగాక తండ్రి. వారి జీవితాల్లో నీ యొక్క శాంతి సమాధాన ఆనందము నిత్యము ఉండునుగాక ప్రభు. యొక్క బిడ్డలు ప్రభ గొప్ప అంతస్తులకు లేవనెత్తబడుదురుగాక తండ్రి. ఐఏఎస్ ఐపీఎస్ ఇదిగో ప్రభ రాష్ట్ర అధిపతులుగాను దేశ నాయకులుగా బిడ్డలను వర్ధిలింప చేయండి యేసయ్య. వారికి తగిన జ్ఞాన బుద్ధి విశ్వాస వివేకాలను దయచేయండి యేసయ్య. క్రమశిక్షణ జీవితాన్ని బిడ్డలకు దయచేయండి యేసయ్య. ఉన్నతమైన స్థాయిలకు లేవనెత్తండి యేసయ్య. ఇదిగో తండ్రి, మా యొక్క బిడ్డలు ప్రభ నీలో ప్రభ జీవించాలని ఆశపడుచుండగా తండ్రి, ఇదిగో ప్రభ ఆశపడే హృదయాన్ని సంతృప్తి పరిచే దేవుడు నీవే యేసయ్య. ఇదిగో తండ్రి, నీ యొక్క సేవా బాధ్యతను వారి భుజాలపై ఎత్తుకొని ఇదిగో వారి ప్రాణ త్యాగముఖమైన తెగించుకోకుండా ప్రభ, ఇదిగో ప్రాణాలను లెక్క చేయకోకుండా ప్రభ ప్రాణాలను తెగించి పనిచేసే సేవకులుగా అభిషేకించండి ప్రభ. అటువంటి గొప్ప నాయకులను లేవనెత్తండి ప్రభ. నీ యొక్క పని చేయవారుగా ఆశీర్వదించండి యేసయ్య. ఇదిగో తండ్రి, నువ్వు పలికి ఉన్నావే, మెలకువతో ఉండి ప్రార్థన చెయ్యండి. ఇదిగో మీరు సోమరపోతులై ఉండక అనునిత్యము ప్రార్థనలో మెలకువ కలిగి ఉండండి అని పలికిన యేసయ్య. ఇదిగో తండ్రి, మాలో ప్రార్థన చల్లారక ఒక మండే అగ్ని పర్వతంలాగా తండ్రి ఇదిగో అగ్ని ఘోలముగా ఉండులాగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. సూర్యుని వలె మాలో నీ యొక్క ప్రార్థన అనే అగ్ని ప్రభు రగులుకొని ప్రభు ఎంతో మందిని రగిల్పబడులాగా దీవించండి యేసయ్య. మాలో ఉన్న ప్రార్థన ఇదిగో దహింపు ఇతరులకు వచ్చేలాగా దీవించండి యేసయ్య. ఇతరులు కూడా రగిల్పబడుదురుగాక తండ్రి. ఇతరులు కూడా ప్రభా మా ప్రక్కన వచ్చినప్పుడు ప్రభా నీ యొక్క ప్రార్థన అనే అగ్ని ప్రభా వారిని కాల్చివేసి తండ్రి వారిలో నీ యొక్క ప్రార్థన శక్తిని మేల్కొల్పండి యేసయ్య. మరోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగో తండ్రి, మా యొక్క అల్పమైన జీవితంతో ప్రభా అనేకమైన ఆలోచనలు మేము చేయుచుండగా తండ్రి నీ యొక్క ఇదిగో తండ్రి ఆత్మ ఇదిగో చైతన్యపరచు, ఆత్మ ఉత్తేజపరచు, ఆత్మ మాలో అనేకమైన ఆలోచనలు కలిగింపచేసి అయా ఉన్నతమైన దానికోసం పరుగు తీయులాగిన ఇదిగో తండ్రి వ్యాపారాలలో ఇదిగో అనేకమైన నూతనమైన మెలకువలతో ప్రభా వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే జ్ఞానము బిడ్డలకు దయచేయండి యేసయ్య. పరలోక జ్ఞాన అభిషేకాన్ని మా యొక్క బిడ్డలకు దయచేయండి యేసయ్య. విముక్తిని దయచేయండి యేసయ్య. అన్ని విధములైన శోధనలను ఎదుర్కొనే ఆ యొక్క పరలోక శక్తిని మా యొక్క బిడ్డలకు దయచేయండి యేసయ్య. నీకు పరలోక శక్తితో బిడ్డలు ప్రభా ఎన్ని శోధనలు వచ్చినా జయించుకునే భాగ్యాన్ని మా యొక్క బిడ్డలకు దయచేయండి యేసయ్య. అయా ప్రేమమేడా సర్వోన్నతుడా, ఇదిగో తండ్రి, ఎక్కడైతే ప్రేమలో చల్లార్పబడిన ప్రేమ లేకుండా జీవిస్తున్నారు ప్రభా వారిలో నీ యొక్క ప్రేమను ప్రభా చిగురింప చేయండి యేసయ్య. ఆశను తిరిగి చిగురింప చేయండి యేసయ్య. నీలో ఆ యొక్క బిడ్డల యొక్క కోరికలను ప్రభా చిగురింప చేసి ప్రభువా నీ కోసం జీవించి ఇతరులకు ప్రేమను పంచి ఆనందాన్ని పంచే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమంటూ మన నాథుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే యొక్క పని ద్వారా ఇతరులకు యూట్యూబ్ పరిచయం చేసి ఎన్నో ఆత్మలను రక్షింపబడడానికి ఉపకరంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా కోరుకొనిచున్నాము. అదే విధముగా మీ యొక్క విన్నపాలను కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను కమ్యూనిటీ ప్రార్థనలోను దీవెబలి పూజల్లో మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీ యొక్క విన్నపాలను తెలియజేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరం కూడా భక్తి శ్రద్ధలతో దీవెబలి పూజలో పాల్గొందాము.
పువ్వులు పూసిన వేళ, జీవన పూజ వేళ, ప్రభునకు స్వాగతమియా. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజ వేళ, ప్రభునకు స్వాగతమియా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. ఈనాటి దీవెబలి పూజలో మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన వారిని సమర్పించుకుందాం. మరి కామెంట్ బాక్స్లో ప్రార్థన చేయండి. ఫాదర్, మాకు ఉద్దేశాలు నెరవేర్చండి అని వేడుకున్న వారి యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్పబడులాగన మరి యొక్క దేవాతి దేవుడు కనికరము చూపులాగిన దీవెబలి పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును బహుపాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నాకు తప్పు. అందుచేత నితికనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా, దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలవవచ్చిన క్రీస్తువా, దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుకొందుము. ఓ ప్రభువా, విని ఆత్ములమైన నీకు మొరపెట్టుకొనుచున్నాము. నీ దయ కొరకై అర్థించుచున్నాము. తపో దీక్ష ద్వారా మా మనస్తత్వములో మార్పు తెచ్చుకొని చిత్తశుద్ధితో పుణ్యక్రియలయందు నిమగ్నములము అగుదుముగాక. నీ కట్టడలను తూచా తప్పక పాటించుచు పాస్కా మహోత్సవమును యోగ్యమైన విధముగా నిర్వహించుకొను భాగ్యమును మాకు దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము వచనములు
4 నుంచి 9 వరకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము వచనములు 4 నుంచి 9 వరకు. ఇశ్రాయేలీలు హోరు పర్వతం నుండి కదలి ఏదేము మండలమును చుట్టూ పోవాలనని రెల్లు సముద్రము త్రోవ వెంట ప్రయాణమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనుగసాగిరి. అప్పుడు ప్రభు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో సర్పమును చేసి గాఢ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూసినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పమును చేసి గాఢ కర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి చెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుంచి 30 వరకు. యేసు మరలా వారితో, నేను ఇక వెళ్ళిపోదును, మీరు నన్ను వెదకుదురు, కానీ మీరు మీ పాపములనే మరణింతురు, నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకునునా అని చెప్పుకొనిరి. యేసు వారితో, మీరు క్రింద నుండి వచ్చినవారు, నేను పైనుండి వచ్చిన వాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందినవాడను కాను, కనుక మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పి తిని, నేను ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములలోనే మరణింతురు అని చెప్పెను. అట్లయినా నీవు ఎవడవు అని వారు ప్రశ్నించిరి.
అందుకు యేసు, మొదటి నుండి నేను ఎవడనని మీతో చెప్పుచుంటినో ఆయననే నేను. మిమ్ములను గురించి చెప్పవలసిన తీర్పవలసిన విషయములు అనేకములు కలవు. కానీ నన్ను పంపిన వాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను అనెను. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పినని వారు గ్రహింపలేదు. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు స్వాధికారముతో నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులన్నీ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. ఆయన ఈ విషయములను గూర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, సత్యము తెలిసినా కానీ అసత్యవాదులు కానీ నటిస్తూ మరి జీవిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, సత్యం తెలియనట్లుగానే సత్యం ఎరిగినా కానీ అది నాకు తెలియదు అన్నట్లుగా ఈ లోకంలో చాలామంది కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి వారిని గూర్చే క్రీస్తు ప్రభువు ఈనాడు బోధిస్తూ తన యొక్క వ్యక్తిత్వాన్ని he is identifying himself that I am who sent me and where from I come from Father I have come from, not from the world or from the down from the earth. ఈ లోకము నుంచి నేను జన్మింపబడిన వాడను కాను, పరలోకము నుంచి తండ్రియే నన్ను ఈ లోకమునకు పంపి ఉన్నాడు. కనుక నేను ఆ తండ్రి క్రియలను నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను, కానీ నా చిత్తము నేను నెరవేర్చుటకు రాలేదు అని క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దానిని మరి నూతన నిబంధనలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం చూసినట్లయితే మరి నిర్గమాకాండము 21వ అధ్యాయము 4వ వచనంలో మరి మోషే ప్రవక్త ద్వారా కంచు సర్పమును లేవనెత్తినప్పుడు దేవుని యొక్క సన్నిధి నుంచి ఈ ఇజ్రాయేలు ప్రజలు, ఆ దేవుని యొక్క మేఘం నుంచి ఈ ఇజ్రాయేలు ప్రజలు ప్రక్కకి వైదొలిగినప్పుడు మరి ప్రక్కన మార్గంలో పాపం ఉంది, పాములు ఉన్నాయి. ఆ విష సర్పాలు వారిని కాటు వేసినప్పుడు వారందరూ కూడా మృత్యువాతంలో ఉన్నారు, మరణానికి అతి సమీపంలో ఉన్నారు. ఆ మరణానికి అతి సమీపంలో ఉండగా దేవుని ఆజ్ఞ మేరకు మోషే కంచు సర్పాన్ని లేపగా అక్కడ మరి 8వ వచనం నుంచి మనం చదివితే ఎవరెవరు రక్షింపబడతారు అనేది మనకు అర్థమవుతుంది. 21 సంఖ్యాకాండము 21వ అధ్యాయము. యావే మోషేతో లోహముతో సర్పమును చేసి కాడ మీద తగిలింపుము, పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూసినచో బ్రతికిపోవుదురు. ఎవడేని ఆ కంచు సర్పం వైపు చూచినచో వాడు బ్రతికిపోవును. ఈనాడు క్రీస్తు ప్రభువు కూడా ఒక లోకరక్షకుడు వలె ఎత్తబడి ఉన్నాడు. ఈనాటి సువిశేషంలో మనం చూసుకున్నట్లయితే మనం అక్కడ 28 నుంచి చదివితే కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయనననియు స్వాధికారముతో నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పిన పైకి ఎత్తినప్పుడు నేనే ఆయనననియు
ఇక్కడ పాత నిబంధనలోని అంశమును ఆధారంగా తీసుకొని ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు పైకెత్తిన కంచు సర్పం ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఈనాడు నూతన నిబంధనలు దేవుడు నన్ను పైకి ఎత్తి ఉన్నాడు, ఆయన యొక్క కార్యములు మాత్రమే నేను చేస్తున్నాను, నా కార్యమును నేను చేయట్లేదు, కనుక ఎవడైతే నన్ను విశ్వసిస్తాడో వారు మాత్రమే రక్షింపబడతాడు అని ప్రభువు ఒక అధికారంతో బోధిస్తూ వారిలో ఉన్న పాపాన్ని భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వాక్యము నీలో ఉన్న పాపముకి భయాందోళన కలగ చేయలేదు అంటే నీవు ఆ పాపాత్మునికి బానిసైపోయావని అర్థం, ఆ దుష్టునికి లోబడిపోయి ఉన్నావని అర్థం. నీవే ఆ దుష్టునిగా మారిపోవచ్చు. నీలో ఉన్న ఆత్మ ఈ ప్రభుని యొక్క వాక్కుకు భయాందోళనకు చెందలేదు అంటే నీలో పాపము అనే చలనం లేక, క్రీస్తు ప్రభుని చూడలేక, ఎత్తబడిన రక్షకుణ్ణి గాంచలేక పాపములోనే కొట్టుమిట్టాడి మరణించి నరకాగ్నిలో త్రోయబడతావేమో ప్రియమైన బిడ్డ. కాబట్టి గమనించుకో, లోకరక్షకుడు ఎత్తబడ్డాడు, ఆ సిలువ పైన ఎత్తబడ్డాడు, ఆ కర్ర పైన ఆ సిలువ, ఆ కర్ర పైన ఆ యొక్క కంచు సర్పము ఎత్తబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఇన్ ద యూనివర్సల్ మెడికల్ లోగో we all know that there is one cross around that the snake is like around the cross. మనందరికీ తెలిసినట్లుగా ప్రాపంచికమైన వైద్య రంగంలో ఒక ముద్రను మనం చూస్తూ ఉంటాం. ఒక కర్రకి ఒక ప్రామును కట్టి ఉండడం. అది ఎక్కడి నుంచి తీసుకోబడినది? ఎక్కడి నుంచే ప్రియమైన బిడ్డలారా. ఆనాడు మోషే ఎత్తిన ఆ కర్ర కంచు సర్పముతో కూడినది ఎంతోమంది ప్రాణాలు రక్షించి ఉండగా, ఇది ఒక కల్పితం కాదు, చారిత్రాత్మకమైన ఆధారము కనుకనే ఈనాటికి కూడా ఈ ముద్రను అన్ని చోట్ల ముద్రించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. మరి దేవుడు గొప్పవాడు కనుక మనల్ని కూడా రక్షిస్తూ ఉన్నాడు. దానికి నిదర్శనమే ఒక సాక్ష్యం నా జీవితంలో. 3 సంవత్సరాల క్రితం ఒక అక్క ఫోన్ చేసింది, ఫాదర్ మా నాన్నగారికి సీరియస్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, హార్ట్ అటాక్ అంటున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, డాక్టర్లు చెప్తున్నారు, మరి సీరియస్గా ఉంది, రేపో మాప అన్నట్లుగా ఉంది ఫాదర్, భయం వేస్తుంది ఫాదర్ అని బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఫోన్ చేశారు. ప్రియమిత్రులారా, అసలే అనారోగ్య పరిస్థితి. అంబులెన్స్ని తీసుకుని వెళ్తున్నాం అనుకోండి, అంబులెన్స్ ఎదురుగా ఒక నల్ల పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, అయిపోయా, ప్రాణం పోయింది. అంబులెన్స్లో నీ చేతి కట్ అయింది, ఏదో కొంచెం చెయ్యి కొంచెం కట్ అయింది, అంబులెన్స్లో ఎత్తుకుపోతున్నారు, ఒక నల్ల పిల్ల ఎదురొచ్చింది, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న నిమ్మకాయ తొక్కిచ్చావు, అమ్మో నల్ల పిల్ల ఎదురొచ్చింది, దిష్టి తీసి నిమ్మకాయలు తొక్కిచ్చాం, వాటికి తగిలింది చిన్న గాయమే, చెయ్యి మాత్రమే కట్ అయింది, కానీ గజ 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 వణుకుతూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా, భయపడుతూ ఉంటారు. మరి ఆ భయాందోళనలకి కారణం ఏమిటి? ఏదో ఒక చిన్న సంఘటన మనకు ఎదురైనప్పుడు దానికి అదొక అశుభంగా భావించి ఏమి జరగపోయినా కానీ అదే జరిగిందని మనం తలంచి వేదన చెందుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు అదే బోధిస్తూ ఉన్నాడు. వాటి గురించి మీరు ఎక్కువ అధైర్యపడకండి, వాటి గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందకండి. నా యొక్క రక్షణపు ముద్రను మీరు అపాయంలో ఉన్నప్పుడు మీ అందు నేను ధరింపచేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా ఆ స్త్రీ అంబులెన్స్లో తీసుకుని వెళ్తుంది నాన్నగారిని. మరి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఫోన్ చేసి అడుగుతుంది, ఫాదర్ అంబులెన్స్ పైన ఒక సిలుగు కర్రను చూశాను ఫాదర్, దాని మీద పాము ఉంది,
నాకెందుకు భయం వేస్తుంది, ఇది ఒక అభిషేకంలాగా అనిపిస్తుంది, మరి మా నాన్నగారు చనిపోతారనేమో నాకు భయం వేస్తుంది ఫాదర్, ఒక అభిషేకం ఏమో ఫాదర్ అని చెప్పి ఆ స్త్రీ కన్నీరు కారుస్తూ ఉంది. అప్పుడు ఈ విషయాన్ని ఆమెకు వివరించాను. ప్రియమైన బిడ్డలారా, నువ్వు చూసిన ఆ యొక్క ముద్ర నష్టానికో ప్రాణహానికో సంబంధించినది కాదు. ఆ ముద్ర ప్రాణాలు పోసే ముద్ర. ఆ ముద్ర దేవుని వైపు మరల్పు చేయు ముద్ర. ఆ ముద్ర రక్షణ ఇచ్చే ముద్ర. ఖచ్చితంగా మీ తండ్రి ప్రాణాలతో బయటికి వస్తాడు, సురక్షితంగా మరలా చిరకాలం జీవిస్తాడని దేవుని యొక్క ఆ దర్శనాన్ని వివరింపగా, ప్రియమైన బిడ్డలారా, అట్టి విధముగానే దేవుడు గొప్పగా తండ్రిని కాచి కాపాడే వారి యొక్క తండ్రిని మరి జీవింపచేసి ఉన్నాడు. గట్టిగా దేవుని చప్పట్లు కొడతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, రక్షణ ముద్ర అన్ని ప్రాంతాలలో, అన్ని ప్రదేశాలలో వారు అంగీకరింపకపోయినా ముద్రింపబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం నిశ్చింతగా జీవిద్దాం. సర్వాధికారి అయిన దేవుడు మనతో ఉన్నాడు. మనం దేని గురించి భయపడక మన యొక్క ఉద్దేశములన్నీ కూడా నెరవేర్పమని ఏక దేవ బలి పూజలో వేడుకుందాం. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ వచ్చాను దేవా, అర్పించదను సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచునే బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుల మేమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సహ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలను సేకరించును గాక. సర్వశక్తి గలవో సర్వేశ్వర, బలహీనపు స్వభావములైన మమ్ము కటాక్షించి ఈ అర్పణములను ఆదరముతో అంగీకరింపుము. ఈ దివ్య బాల్య అర్పణము మా పాప కలంకమును కడిగివేసి సత్క్రియల ఆచరణ యందు మమ్ము స్థిరపరచుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నెచ్చోట నీ కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావంతో నేను స్తుతించుట ఎట్లనగా, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుకని పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధంగా నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపములు అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధమైన భోజన అనంతరం పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించే శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమున చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును నొసగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువర్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సమును జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా కరణం దామాన్ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నేను ప్రేమైన పరిపూర్ణను చేయము. ఉత్తానమగ్నమగితో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమును చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మనందరిపై దయచూపి దేవుని కనితలు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మను అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు వారు మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపాసాసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా తప్పని వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవని కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపుకొని శ్రీ సభ విశ్వాసం వీక్షింపని చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయనకు ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. మరి చుట్టుప్రక్కల ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేదు. కానీ క్రీస్తు కోసం
ఆ ప్రభుని యొక్క శ్రమల కోసం మరి ఎన్నో ఆత్మలను రక్షించాలనే దాహముతో పనిచేస్తూ ఉన్నాం. అన్యులను మంచి మార్గంలో నడిపించడానికి, ఇటుకు బట్టి వారిని విశ్వాసంలో బలపరచడానికి ఎల్లవెల్లా కృషి చేస్తున్నాం. కాబట్టి మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీ యొక్క తోడ్పాటును అందించండి. అదేవిధముగా మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ముందు ప్రతి 2వ శనివారం మరి ఎవ్రీ సాటర్డే ప్రతి శనివారం కూడా ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థనల కలవు. మొదటిగా జపమాల, ఆరాధన, దేవుని పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనల కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. మరి తదనంతరం ప్రేమ విందు కూడా కలదు. అదేవిధముగా మరి ఎవరికైనా సరే ప్రేయర్స్ కావాల్సిన తెలియజేసుకోదలిచిన వారు, కౌన్సిలింగ్ దలిచిన వారు మరి కింద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి. 8247704979 మీరు ఫోన్ చేసినట్లయితే మీకోసం ఎప్పుడు కూడా ప్రార్థనలో అందుబాటులో ఉంటాం. అందరం ఒకటి కళ్ళను మూసుకొని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మెల్లమెల్లగా నడుపు యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్లమెల్లగా నడుపు యేసయ్యా. మైనా జలముల యొద్దకు నన్ను నడిపించు నా యేసయ్యా, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు